నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి చందమామ కథ చెప్తారండి? పూర్వమట ఒక నగరంలో పెద్ద వ్యాపారస్తుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయనకి ముగ్గురు కొడుకులట. జయపాలుడు, జయుడు, విజయుడు ఉండేవాళ్ళు. ముగ్గురు పిల్లలు దగ్గర దగ్గర వయసు వాళ్ళు, ఏడాది ఏడాది గ్యాపే. ఒకే రకంగా ఉండేవాళ్ళు, చూడ్డానికి చక్కగా ఉండేవాళ్ళు. అంటే ఆ ముగ్గురు అందమైన పిల్లలు, ఎత్తైన వాళ్ళు, చక్కటి మంచి సమర్థత కలిగిన వాళ్ళు, వినయ సంపాద ఉన్నవాళ్ళు, బుద్ధిమంతులు. అయితే ఏమైంది, ఈయన పిల్లలకి కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక రకరకాల వ్యాపారపు పనులు గిన్నెలు కూడా అప్పచెప్పేవాడు. వీళ్ళు ముగ్గురు రోజు సాయంకాలం పూట ఒక చోటకి అట్లా వ్యాహ్యాలకి వెళ్ళేవాడు. తిరగటానికి వెళ్తే వీళ్ళు వెళ్ళేది ఏంటి, ఒక రాజుగారి తోటల వైపు. ఆ తోటల్లో ఒక పెద్ద భవనం మీద రాజకుమార్తె అక్కడికి వచ్చేది. అపురూప ఆవిడ పేరు. ఈ రాజకుమార్తె సాయంకాలం అయ్యేసరికి వీణ అవి వాయించేది. ఈ మగపిల్లలు ముగ్గురు ఆ అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కానీ ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడు చెప్పుకోలే. వాళ్ళకి తెలుసు ప్రతి వాళ్ళు ఆవిడ పాట వినడానికే, ఆమెను చూడడానికే వెళ్తున్నారని. పెద్ద రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఆ తోటలో కూర్చొని ఆవిడ సంగీతము, ఆవిడ కబుర్లు, ఆ వీణ అన్నీ వినేవాళ్ళు. ఆమె మహాసౌందర్యవతి అవటంతో ముగ్గురు అబ్బాయిలు దగ్గర దగ్గర వయసు వాళ్ళే, పెద్ద చిన్న తేడా ఏం లేదు, ఒక ఏడాది తేడా. దాంతో అమ్మాయితో ప్రేమలో పడ్డారు. కొంతకాలం అయ్యాక తండ్రి కొంచెం పెద్దవాడయ్యాక ఆయన ఏమన్నాడంటే, నాయన నేను ఎక్కువ కాలం ఉండలేను, మీరందరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళి సంపాదించుకోండి, ఏవైనా అపూర్వ వస్తువులు సాధించుకోండి. జీవితంలో ఒక ఏమంటారు, అచీవ్మెంట్ ఉండాలి. అపూర్వమైన వస్తువులు సాధించుకోండి. వ్యాపారం ఎట్లాగో మీ చేతికే వస్తుంది. తలా కొంత డబ్బు పట్టుకెళ్ళి ముందు ఇంకొంచెం గడించుకుని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అపూర్వమైన వస్తువులు ఏవైనా చేజిక్కించుకుని రండి అన్నాడు. ముగ్గురు అబ్బాయిలు సరేనన్నారు. బయలుదేరారు. తండ్రి ఏదో కొంత డబ్బు ఇచ్చాడు ముగ్గురికి. కొంత మటుకు వెళ్ళాక అక్కడ ఏం మాట్లాడుకున్నారంటే, శివరాత్రి అప్పుడు శివరాత్రికి ఒక పెద్ద జాతర జరుగుతుంది అక్కడ. ఈ జాతరలో ఏమనుకున్నారు, వచ్చే సంవత్సరం ఇక్కడికి వద్దాం, మళ్ళీ ఈ ఏడాది పాటు మనం ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోదాం, అపురూప వస్తువులు సంపాదించుకుని ఇక్కడికే చేరదాం, సాధించినా సాధించకపోయినా చేరాల్సిందే మళ్ళీ ఏడాదికి అని పెట్టుకున్నారు. ముగ్గురు అబ్బాయిలు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఏమైంది, సరే ఇందులో జయుడు అనేవాడు తిరిగి వచ్చాడు. అయితే ఇతను ఏ జాతరలో వీళ్ళు కలుసుకున్నారో ఆ జాతర వరకు వచ్చే వరకు అతని దగ్గర చాలా డబ్బు చేరింది, కానీ అతనేమి అపురూప వస్తువు వాళ్ళ తెచ్చుకోలేదు. ఈ జాతరలో అన్నదమ్ములు ఇంకా రావడానికి సమయం ఉందని అతను తిరుగుతుంటే ఒక చోట ఒక వైద్య శిఖామణి ఒక అద్భుతమైన నిమ్మ చెట్టును పట్టుకొచ్చాడు. దానికి ఒకే ఒక్క కాయ ఉంది. ఎన్నేళ్లకు ఒక కాయ కాస్తుంది. అది ఎంత ఖరీదో, ఎంత అపురూపమైందో, దాని యొక్క రసం గనక పిండి నోట్లో వేస్తే చావుకి దగ్గరైన వాళ్ళు కూడా లేచి బతుకుతారు, ఆరోగ్యంగా అవుతారు. 1000 వరహాలు చెప్పాడు వైద్యుడు. ఆలోచించి అతను ఆ 1000 వరహాలు ఇచ్చి ఆ నిమ్మపండు చేతులు పుచ్చుకున్నాడు. అన్నయ్య వాళ్ళ కోసం వెళ్ళాడు. వెళ్ళేసరికి వీళ్ళు ఒక చోట కలుసుకుందాం అనుకున్నారు. ఈ పెద్దవాడు అయినటువంటి జయపాలుడు రకరకాల వస్తువులు కోసం చూశాడు, సంపాదించుకొచ్చాడు. అతను కూడా ఈ జాతరలోనే ఈ రకరకాల వస్తువులు, అద్భుతమైన వస్తువులు అమ్మే కొట్లోకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ అతనికి ఒక అద్దం కనపడింది. ఆ అద్దం 1000-2000 ఖరీదు ఉంది బాగా. ఎందుకు అంత ఖరీదు, ఏమిటి దీంట్లో ఏమిటి ప్రత్యేకత అంటే, ఆయన ఏమన్నాడంటే, ఇది ఒట్టద్దమేనండి, అద్దం ఖరీదు కాదు ఇది, దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది. దీన్ని కంటి ముందు పెట్టుకుని మీకు అత్యంత ప్రియమైన వాళ్ళ పేరు తలుచుకుంటే వాళ్ళు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఇందులో కనపడుతుంది. మామూలు అద్దంగా దీన్ని భావించద్దు అని చెప్పేసరికల్లా ఇతను ఏం చేశాడు, తమ్ముళ్ళని నాన్నని తలుచుకోలే. ఆ రాజకుమార్తె ఇష్టం అపురూప. రాజకుమార్తె ఎలా ఉందో అని చూడబోయాడు. చూడబోతే రాజకుమార్తె ప్రాణావశిష్ట స్థితిలో ఉంది. ఆవిడ కుంట్లో బాగుండలే. అయ్యో, చాలా దుఃఖం వచ్చేసింది. ఇతనికి ఏం చెయ్యాలి, ఎలా ఏం చెయ్యాలో తెలియలే. సరే, ఇక ఆ దుఃఖంతో ఆ వస్తువు చేతపుచ్చుకుని వాడికి ఆ వ్యాపారికి 2000 వరహాలు ఇచ్చేసి అది పుచ్చుకుని తమ సంకేత స్థలం వైపుకి వెళ్ళాడు. ఇంతలో ఈ మూడో అబ్బాయి, ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా విజయుడు, అతనికి వచ్చేటప్పుడే ఒక వస్తువు దొరికింది. ఏంటంటే ఒక తివాసి. ఆ తివాసి మీద కూర్చుంటే ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంది. అతను ఆ తివాసీని పట్టుకుని ఇక్కడికి వచ్చాడు. వచ్చేసరికల్లా అన్నదమ్ములు ఇద్దరు, పెద్దవాడు మధ్యలో వాడు ఎదురుపడ్డారు. ఎదురుపడేసరికల్లా
ఇతను అన్నాడు, మనం ఇంత సంపాదించుకున్నాం, కొత్త కొత్త వస్తువులు తెచ్చుకోమన్నారు తండ్రి గారు, ఏడాది అయింది, మనం ఊరు వెళ్దాం అనుకున్నాం. యువరాణి అపరూపాదేవికి చాలా జబ్బు చేసింది. ఆమె దగ్గరికి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు? మనం ఎంత దూరంలో ఉన్నాం, మన నగరం నుంచి 500-600 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఏ రకంగా వెళ్తాం? ఆమె ఆఖరి చూపులు కూడా మనకు అందవని జలజల కళ్ళల్లో నీళ్ళు కార్చాడు. అయితే తమ్ముడు అన్నాడు, నువ్వేం బెంగపెట్టుకోవద్దు, మనకు ఆఖరి చూపులు అందుతాయి. ఆమె ఎందుకట్లా అయిందో, నేను ఈ తివాసి తెచ్చాను, దీని మీద కనుక కూర్చుంటే మనం అక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పి అన్న తమ్ముడు ఇద్దరు తివాసి మీదకి ఎక్కేశారు. అప్పుడు ఈ జయుడు వచ్చాడు ఆ నిమ్మకాయ పట్టుకుని. అతను ఏంటి అన్నయ్యలు ఇద్దరిని పలకరించాడు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏం జరిగింది, ఎందుకు తొందరపడుతున్నారంటే వాళ్ళు ఏం చెప్పారంటే అపరూపాకి అనారోగ్యంగా ఉంది, ఆమె జీవించి ఉండే అవకాశం లేదుట, ఆమెను చూడడానికి వెళ్తున్నాం, ఈ అద్దంలో ఆమె కనపడింది, ఈ తివాసి మీద వెళ్తే మనం ఆఖరి చూపులు అందుతాయి అంటే నేను కూడా వస్తాను పదండి అని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ముగ్గురు అక్కడికి వెళ్ళారు. ఒక పూటలో ఆ తివాసి వీళ్ళని ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ తీసుకుపోయారు. తీసుకెళ్ళాక ఈ నగరంలోకి ప్రవేశించారు, రాజకుమార్తె దగ్గరికి వెళ్ళిపోయారు. వీళ్ళ నాన్న ఈ నగరంలో పేరెన్నికి కన్న వ్యాపారస్తుడు అవటం వల్ల ఈ పిల్లలు వాళ్ళకి తెలుసు. పైగా ఈ అమ్మాయి ప్రాణాపాయ స్థితిలో ఉంది, అందరూ చూడ్డానికి వస్తున్నారు, కాదని ఎందుకేముంది. ఈ అబ్బాయి అన్నాడు, తప్పకుండా అని జయుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ నిమ్మకాయకి తమ బొడ్డునున్న కైజారుతోటి చిన్న ఘాటు పెట్టి ఆ రసాన్ని ఇట్లా అమ్మాయి నోట్లో పిండేశాడు. ఎప్పుడైతే ఈ నోటి మీద ఈ నిమ్మరసం పడిందో 5-10 నిమిషాల్లో మెల్లిగా అమ్మాయి లేచి కూర్చుంది. అప్పటిదాకా కొద్ది రోజులుగా మోషన్స్ వామిటింగ్స్ తోటి మూలబడింది, విపరీతమైన జ్వరం, అసలు దక్కే అవకాశమే లేదు. లేచి కూర్చుంది యువరాణి. అప్పటికి 20 రోజులుగా అమ్మాయి జబ్బుగా ఉంది. రాజుగారు నా కూతుర్ని బతికించిన వాళ్ళకి పిల్లనిచ్చి పెళ్లి చేస్తానని చాటింపేస్తున్నారు. ఇప్పుడు 3 అబ్బాయిలు వచ్చారు. ఒకడు ఈ అమ్మాయి పరిస్థితిని తెలుసుకున్నాడు, 2వ వాడు ఇక్కడికి వచ్చాడు, 3వ వాడు నిమ్మకాయ రసం పిండి బతికిచ్చాడు. ఈ 3లో ఎవరికి ఇవ్వాలి? 3 అబ్బాయిలు ఉన్నారుగా. ఓహో, తర్జన భర్జనలు అయినాయి. ఏ విషయానికి ఏనాడు చిన్న వాదన కూడా రాని 3 అన్నదమ్ములు నేనంటే నేనని చడామడా పొట్టాడుకున్నారు. రాజుగారు అన్నాడు, అట్లా కాదు, అమ్మాయి ఏమో ఆరోగ్యంగా ఉంది, ఇప్పుడు ఎవరినైనా తార్కికుల్ని పిలుద్దాం, లాజికల్గా ఆలోచించే వాళ్ళని, వాళ్ళు డిసైడ్ చేస్తారు. వాళ్ళు 3 వచ్చారు, ఒక 3-4 వచ్చారు. వాళ్ళు అందరూ మాట్లాడుకున్నారు. ఆ అబ్బాయి చూడకపోతే వీళ్ళకి అసలు తెలిసేదే కాదు, ఇంకో సంవత్సరానికి వచ్చేవాళ్ళు అంటాడు ఒక ఆయన. ఈ అబ్బాయి తేకపోతే కుదిరేది కాదు, అబ్బాయి మోసుకొచ్చాడు కదా వాళ్ళని అంటాడు ఇంకొక ఆయన. ఈ అబ్బాయి నిమ్మరసం పిండాడు కాబట్టి బతికింది అంటాడు ఇంకొక ఆయన. 3 మాట్లాడుకున్నారు. అబ్బాయిలు 3 ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోకుండా అటు ఇటు తిరిగి కూర్చున్నారు. సభలో అంతా హడావిడిగా ఉంది. మెల్లిగా రాజకుమార్తె అపరూపాదేవి నడుచుకుంటూ వచ్చింది. ఈ తర్కంలో నాకు కూడా ఒక అవకాశం ఇస్తారా తండ్రి గారు అని అడిగింది. తండ్రి అన్నాడు, అలాగేనమ్మా, ఎందుకంటే నువ్వు వాళ్ళ వల్ల జీవించవు, నిన్ను బతికించిన వాళ్ళకి నిన్నిచ్చి వివాహం చేస్తామని ఊరంతా చెప్పాం. 100 మంది వైద్యులు వచ్చి ప్రయత్నం చేశారు. ముసలి ముతగా అయినా విడిచి పెళ్లి చేద్దాం అనుకున్నాం. వాళ్ళు కోరినట్టు మా అబ్బాయికి ఇవ్వండి అంటే వాళ్ళ అబ్బాయికే ఇచ్చేవాడిని. అనుకోకుండా వైద్యాలు కాకుండా ఇట్లా ఒక అపరూపమైన వస్తువుతోటి నువ్వు జీవించావు, నువ్వేం చెప్తే అదే ఫైనల్ అన్నాడు. అప్పుడు ఈ అమ్మాయి ఏమందంటే, నాన్న వీళ్ళు 3 ఏం చెప్తున్నారు, అపరూప వస్తువులు సాధించుకోండి అని వాళ్ళ నాన్నగారు చేసిన ఉపదేశంతో వీళ్ళు కొంత వ్యాపారం చేసుకుని సంపాదించుకుని 3 అపురూప వస్తువులు తెచ్చుకున్నారు. జయపాలుడు నన్ను అద్దంలో వచ్చి చూసి నేను మరణాసన్నగా ఉన్నానని తమ్ముళ్ళని తీసుకుని వచ్చాడు. జయపాలుడు అద్దం జయపాలుడు దగ్గరే ఉంది, అది ఎప్పుడు పనిచేస్తుంది అతనికి. విజయుడు ఒక పెద్ద మాయతివాసి సంపాదించాడు, దాని మీద తన అన్నయ్య వల్ల తెలుసుకున్న మాట విని అన్నదమ్ములు ఇద్దరిని ఎక్కించుకుని ఇంత దూరం తీసుకొచ్చాడు. విజయుడు తివాసి విజయుడు దగ్గరే ఉంది, అది ఎప్పుడు పనిచేస్తుంది. కానీ జయుడు అతనికి దొరికిన అపురూపమైన వస్తువు ఏమిటి? ఒక నిమ్మకాయ. ఆ నిమ్మకాయ రసం కోసి పిండాక నిమ్మకాయ ఉపయోగపడుతుందా? పడదు కదా. లేదు. తనకి దొరికిన అపురూపమైన వస్తువుని నా ప్రాణాల కోసం ఇచ్చిన వాడిని కదా నేను పెళ్లి చేసుకోవాలి, అవునా కాదా? అనగానే సభాసదులంతా చప్పట్లు కొట్టారు. ఇది నిజం, అతని వల్లే నేను జీవించి ఉన్నాను, నా వల్ల తన అపురూప వస్తువుని అతను పోగొట్టుకున్నాడు. వేరేగా ఉంటే ప్లాన్ చేసుకుని ఆ నిమ్మరసం పిండి పంచదారేసి ఎండబెట్టి కణికలు దాచుకునేవాడేమో, ఏదో చేసేవాడు ప్లాన్. కానీ ఇప్పుడు నేనున్న స్థితి అతనికి ప్లాన్ చేసే అవకాశం ఇవ్వలేదు కదా. నిమ్మకాయ వాడేశాడు, అయిపోయింది. ఇంకా నా కోసం తన అపురూప వస్తువుని పోగొట్టుకున్నవాడే నాకు భర్త అవ్వాలంత.
అన్నయ్యలు ఇద్దరు కూడా నచ్చింది ఆ మాట, నిజం. అంటే రాజుగారు అప్పుడు వీళ్ళ తండ్రిని పిలిపించి ఆఖరి అబ్బాయికి ఇచ్చి జయుడు నిమ్మకాయ తెచ్చి యువరాణిని జీవించేందుకు అవకాశం ఇచ్చిన వాడితోటి వివాహం. పెళ్లి చేసేశారు. కథ కంచికి మనం ఇంటికి. సూపర్. మన విక్రమార్కుని మించిపోయింది అమ్మాయి. కదా. నమస్తే అండి. నమస్తే జయ.